నేను డాక్టర్ జాన్ షాహిద్ అండి, ఎంఎస్ ఆర్థోపెడిక్, డిఎన్బి అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ ఫెలోషిప్ చేశాను సన్షైన్ హాస్పిటల్లో గురువారెడ్డి పర్యవేక్షణలో. అక్కడ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు చాలా ఫ్రీ హ్యాండ్ చేశాను. నేను టోటల్గా బీబీఎస్ పీజీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. బయట అవుట్ సైడ్స్ కూడా మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఆల్మోస్ట్ గుంటూరు డిస్టిక్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 నీ జాయింట్ రిప్లేస్మెంట్లు అయితే చేసి ఉన్నాను. ఇప్పుడు నేను మన ఉదయ్ హాస్పిటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ ఎనీ కాంప్లెక్స్ ట్రామా కేసెస్ అండ్ పాలిట్రామా కేసెస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అండ్ చిన్న పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే క్లబ్ ఫుట్స్ అంటాం, ఆ క్లబ్ ఫుట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ దాని రిలేటెడ్గా అండ్ ఆల్సో రొమాటిక్ ప్రాబ్లమ్స్ అటువంటి వాటికి తక్షణమే ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు వైద్యం అనేది చేస్తున్నాము. నేను మెయిన్లీ ఏంటంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ దాంట్లో బాగా నిష్ణాతులై సర్జరీలు చేస్తున్నానండి. నేను గురువారెడ్డి గారి ఆధ్వర్యంలో, గురువారెడ్డి గారి పర్యవేక్షణలో సన్షైన్లో 6 నెలలు జాయింట్ రిప్లేస్మెంట్ ఫెలోషిప్ చేసేసి వచ్చాను. అసలు దీని గురించి మన పరిసర ప్రాంతాల్లో ఏంటంటే దాని గురించి పెద్ద అవగాహన లేదు. ఫస్ట్లో ఏంటంటే మనం అనుకోవటం ఏంటంటే ఏదో మోకాలు నొప్పి వచ్చింది, వెళ్తే మందులు వాడటం, లేకపోతే దానికి ఏదో ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దానిలో ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మన బాడీలో అత్యంత మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద జాయింట్ వచ్చేప్పటికి మోకాల్లో వచ్చేటప్పటికి అత్యంత పెద్దైన జాయింట్. ఆ జాయింట్ వల్ల మెయిన్ ఏంటంటే మనకు మెట్లకి దిగడం కానీ, కింద కూర్చోవడం కానీ, బాస్ పెట్టేసుకొని కూర్చోవడం కానీ, లేదా బరువులు ఎత్తడం కానీ అటువంటి పనులు మొత్తం చేస్తూ ఉంటాం ఫ్రీగా ఉంటాయి. అటువంటి వాటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఏంటంటే అంత సక్రమంగా వర్క్ అనేది చేయలేం. వాటికి ఏంటంటే మనం తెలియక మన పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలు జస్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏదో మందులు వాడటం, మందుల ద్వారా తగ్గినట్టు, తగ్గలేకపోతే దానికి ఏంటంటే మోకాల్లో ఇంజెక్షన్ చేయటం అటువంటివి చేస్తుంటారు. అసలు ఎందుకు మోకాలు నొప్పి అనేది వస్తుంది? మన ముందు కావాల్సిన పాయింట్ ఆఫ్ అది. మోకాలు నొప్పి అనేది ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి కొంతమంది జన్యురీత్యా రావచ్చు, కొంతమంది ఏంటంటే ఎక్కువ వర్క్ చేసుకోవడం వల్ల అరుగుదల రావచ్చు, కొంతమంది వయసు రీత్యా రావచ్చు. దీంట్లో ఏంటంటే మోకాలు ఏంటంటే గుజ్జు అరగటం వల్ల వస్తుంటాయి. కొంతమంది దెబ్బ తగలటం వల్ల కానీ రావచ్చు, కొంతమంది వేరే డిసీజ్ డయాబెటీస్ అటువంటి వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు. వీటిలో కూడా మెయిన్ ఏంటంటే మోకాల్లో వచ్చేటప్పటికి మనకి ఏదైనా ఫేమర్ అంటాం, ఇది ఏంటంటే టిబియా అంటాం. ఈ రెండింటి మధ్య వచ్చేటప్పటికి ఏంటంటే మృదులాస్థిక అంటాం. దీన్ని ఏంటంటే కార్టిలేజ్, ఇది మెనిస్కస్ అండ్ కార్టిలేజ్, ఈ రెండు అరుగుదల రావడం వల్ల దీని మధ్య స్పాంజీ యాక్షన్ తగ్గిపోయి ఆ బోన్స్ మధ్య ర్యాపిడ్ ఎక్కువ పెరగడం వల్ల నొప్పి అనేది పెరుగుతుంది. ఆ నొప్పి పెరగటం. రెండోది ఏంటంటే స్ట్రైట్గా ఉన్న కాలు ఇలా వంకరగా రావటం, ప్లస్ కొద్ది దూరం కూడా నడవలేకపోవటం, రెస్ట్ తీసుకున్నా కానీ నొప్పి విపరీతంగా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఏంటంటే మనం ముందుగానే పరీక్ష చేసుకొని దాని రిలేటెడ్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతవరకు మోకాళ్ళ అరుగుదలను మనం కొంతవరకు తగ్గించగలం. ఒకవేళ మోకాళ్ళ అరుగుదల కనుక ట్యాబ్లెట్లు, ఫిజియోథెరపీ వల్ల కనుక రెస్పాన్స్ రాకుండా, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా నొప్పి ఎక్కువ ఉండటం, కొద్ది దూరం కూడా నడవకపోవడం, అటువంటి వాటి ఉన్నప్పుడు మనం ఏంటంటే దాని రిలేటెడ్గా అవసరం వస్తే ఇంకా ప్లాన్ చేసుకొని దానికి ఏం చేయాలి ఏంటంటే, కొంతమంది అంటే తెలియక హైటీవీ ఆస్టియోటమీస్ అని చేస్తుంటారు. అవి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఒక కాండైల్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే హైటీవీ ఆస్టియోటమీస్ అని బాగా పనిచేస్తాయి. లేదనుకోండి 2 కాండైల్స్ కనుక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండి అరుగుదల కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు 2 కీళ్ళ మార్పిడి మార్చాల్సి వచ్చింది. దాన్ని మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటారు. ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వచ్చేటప్పటికి 1968లో స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ సర్జరీ చేసింది. అక్కడి నుంచి దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ లాగా వచ్చినాయి. ఆ ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ ఏంటంటే పేషెంట్ రాగానే మనం అన్ని విధాలుగా పరీక్షలు చేసుకొని సర్జరీ చేసేసి 1 or 2 days హాస్పిటల్లో ఉండి ఒక మోకాలు కనుక చేసుకుంటే 2-3 daysలో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ చేసిన ఎమ్మటే ఆఫ్టర్ 6 hours తర్వాత పేషెంట్ని వాకర్ పెట్టేసి నడిపించేస్తున్నాము. అంటే అంత ఫాస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది వచ్చింది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే పేషెంట్ కొద్దిగా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారు. హాస్పిటల్లో స్టే కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే మోకాలు వంపు కూడా చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ 90 నుంచి 120 degrees వరకు మోకాల ఫ్లెక్షన్ కూడా వచ్చేస్తుంది. దానివల్ల పేషెంట్ ఫిజికల్ యాక్టివిటీ, సైకలాజికల్ యాక్టివిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే మన బాడీలో వచ్చేటికి స్పోర్ట్స్ పర్సన్లో లేకపోతే ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటూ కాలు జారి పట్టడం కానీ, మోకాలు టిల్ట్ అవ్వడం కానీ, లేకపోతే షోల్డర్ భుజంలో నొప్పులు రావడం కానీ అటువంటి జరుగుతుంటాయి. ఈ షోల్డర్ భుజంలో వచ్చేటికి కామన్గా ఏంటంటే మనకు సుప్రాస్పైనటస్ టియర్ కానీ, లేకపోతే ప్యాంకెట్స్ లీజన్ కానీ అటువంటి కామన్గా క్రికెట్ ఆడేటప్పుడు, షటిల్ ఆడేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఈ మోకాల్లో వచ్చేటికి మెనిస్కస్ ఇంజరీ కానీ, లేకపోతే ఏసీఎల్ ఇంజరీస్ కానీ ఇటువంటివి జరుగుతుంటాయి స్పోర్ట్స్ పర్సన్స్లో. వాళ్ళకి ఏంటంటే ఓపెన్ చేయకుండా కీ హోల్ సర్జరీస్ అంటాం.
ఆ కీ హోల్ సర్జరీస్ ఏంటంటే చిన్న ఒక గాడు పెట్టేసేసి లోపల మిషన్లో పెట్టేసి చూసి స్కోపీలో పెట్టి చూసేసి దానికి సర్జరీ చేస్తాం. ఈ చిన్న టెండాన్ ట్రాన్స్ఫర్ చేసేసి ఆ ప్రొసీజర్ చేయడం అంటే ఓన్లీ డే కేర్ ప్రొసీజర్. ఈరోజు మార్నింగ్ వచ్చేస్తే సర్జరీ చేసేసి ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసేస్తాం. అంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నాను. పేషెంట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. పేషెంట్ నెక్స్ట్ డే వాకబుల్ అండ్ ఆల్సో ఈ కెన్ డూ నార్మల్ రొటీన్ వర్క్స్ ఆల్సో. పుట్టిన పిల్లల్లో వచ్చేప్పటికి పాదం దగ్గర వంకరకు వస్తున్నాయి. దాన్ని క్లబ్ ఫుట్ అంటాం, రాకర్ బట్ ఫుట్ కానీ క్లబ్ ఫుట్ కానీ అంటాం. దాంట్లో ఏంటంటే నేను చాలా రీసెర్చ్ స్టడీస్ చేసినాను. అటువంటి వాడికి ఏంటంటే పిండి కట్టేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా చేసేసి మెనోవర్స్ చెప్పించేసి దాన్ని తగ్గించడం కానీ, లేకపోతే చిన్న ఫేషియాటమీ అని చెప్పేసి సర్జరీ చేసేసి పెట్టడం కానీ, లేకపోతే జస్ట్ ఫిక్సెట్ వేయడం కానీ, లేకపోతే టెండాన్ రిలీజ్ అటువంటి ఇటువంటి అన్ని ప్రొసీజర్స్ మన హాస్పిటల్లో చేస్తున్నాం.